కలిసి నిన్ను స్తుతిస్తాం ప్రభువా. దేవా, మా జీవితంలో చేసిన, దేవా సంఘంలో చేసిన, దేవా మమ్మల్ని ప్రేమించి నువ్వు ఇచ్చిన గొప్ప బహుమానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. దేవా నీకే స్తోత్రం తండ్రి. ఆ యాంపిల్ పేరును ప్రభువా దేవా నీ ఉన్నతమైన నామంలో ప్రతిష్ఠించడానికి తండ్రి నీ కృప చూపించింది నీ స్తోత్రం నాయన. అతి ప్రాముఖ్యమైన అతి ప్రాముఖ్యమైన ఘట్టంలోకి మేము వెళుతుండగా తండ్రి దేవా నీ పరిపూర్ణంగా తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడండి. ఎందుకంటే ఈ భూమి మీద మమ్మల్ని ఏది లేదు కానీ అది నీ వాక్యమైనది ప్రభువా. ఈ భూమి మీద మేము ఎవరి మాట వినము కానీ నీ ఉన్నతమైన నీ మాట ద్వారా మేము సరి చేయబడతాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా నీ సంఘంలో ప్రభువా ఇక్కడ నీ వాక్యము కదులాడుతుండగా నా మధ్యలో కావాల్సిన వర్తమానాన్ని ప్రభువా ఇక్కడ కదులాడుతుండగా దాన్ని అంగీకరించే కృపను మాకు దయచేయండి ప్రభువా. పరిపూర్ణంగా తండ్రి నీ దాసుని నీ పరిపూర్ణంగా మీరు వాడుకోను నాయన. దేవా కొలతని ఆత్మతో అభిషేకించి మా హృదయాలకు మా జీవితాలకు ఈ కాలానికి కావాల్సిన వర్తమానాన్ని ప్రభువా నీవే మాతో సూటిగా మాతో మాట్లాడండి. నీ ఆత్మతో నింపి బలపరచమని నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటకు తండ్రి మా జీవితాలు అంగీకరించే కృపను మాకు దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి మనం పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చాలా మంచిది. ఇప్పుడు వరకు పాటలు పాడి మరి ఈరోజు అదనంగా యాంపిల్ పేరు మౌత్ను ప్రతిష్ఠ చేసే కార్యక్రమం దేవుడు మనకిచ్చాడు. క్రొత్త వస్తువుగా ఇచ్చాడు. మరి ఇచ్చిన దాతను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆయన చేతిలో పెట్టాం. మరి మనం అందరం ప్రార్థన చేద్దాం. బలహీనంగా ఉన్నాడు, బలహీనత నుంచి విడిపించబడి స్వస్థత పొందుకొని త్వరగా దేవుని సన్నిధికి వచ్చే విధంగా, ఆయన ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వచ్చుటకు సహాయపడే విధంగా, తన కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో బలపడే విధంగా మన అందరి ప్రార్థన ఆ కుటుంబానికి ఆదరణగా ఉండాలని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. చదవబడిన వాక్యానికి దేవుడు ఆశీస్సులు తోడు చేసి మనందరితో మాట్లాడును గాక. అందరు కూర్చున్నట్లయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం చాలా జాగ్రత్తగా వినండి. నేను ఒకటే మాట మిమ్మల్ని అడుగుతాను. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడేది కాదు. ఒకవేళ దేవుడు మాట్లాడేటప్పుడు మీకు ఏదైనా బాధకరంగా అనిపించినప్పుడు దేవుడే నాతో మాట్లాడాడని మీరు అనుకోండి. నేను ఎవరిని బాధ పెట్టను. బాధ పెట్టడానికి ఇక్కడికి నేను రాలేదు. తరువాత ఇక్కడ మాట్లాడేది మటుకి నేను కాదు. మీరు వాక్యాన్ని నమ్మినట్లయితే ఆమె అని అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. స్వార్థంగా మాట్లాడితే దేవుడు ఉండడు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడేది కాదు. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం దేవుని సన్నిధిలో ఉన్న ఏలియా. ఆమేన్. దేవుని సన్నిధిలో ఉన్న ఏలియా. ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్న ఏలియా ఇక్కడ స్వయాగా మాట్లాడుతున్నాడు. చూడండి, చదువమా. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో. చూడండి, నేను ఇక్కడ ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో అని అడుగుతున్నాడు. ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు
నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఈ మాట చాలా రోషానికి తీసుకోవాలి మనమంతా. ఎందుకంటే ఈ మాట అన్నది ఎవరండి? ఏలియానేనా? నేను ఒక మాట చెప్తా, వింటారా? మీరు ఉన్న కొద్దిమంది స్పందించండి. ఈ మాట చెప్పింది ఎవరండి? ఏలియా. ఏలియా ఎలాంటోడో దేవుని యొక్క లేఖనంలో ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా చాలు. ఏలియా ఎలాంటి వాడండి? అందరు చెప్పండమ్మా. మన వంటి స్వభావము కలిగిన మనిషే. ఏలియా దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఏలియా దేవుని సన్నిధిలో ఉండి దేవుడు ఏదైతే చెప్పాడో ఆహాబు కాలంలో దేవునికి విరోధమైన కార్యాలు ఎన్నో చేస్తూ అక్కడ శాపకరంగా ఉన్నప్పుడు దేవుడే ఏలియాని రంగు మీదకు తీసుకొచ్చి దేవుడు ఏలియాను నిలబెట్టి ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయటానికి ముందుకొచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, కానీ దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించినప్పుడు ప్రార్థనకు జవాబు వచ్చింది. మరి మనం చేస్తే ప్రార్థన ఎందుకు రావట్లేదు? ఏలియా ప్రత్యేకించి దేవుని సన్నిధిలోనే వాడబడ్డాడు. ఏలియా దేవుని మనిషి, ఏలియా దేవుని ప్రవక్త. చూడండి, దేవుడు ఏదైతే చెబుతున్నాడో, ఎలాగైతే దేవుడు చెప్పాడో దానికి లోబడుతూ ఉన్నాడు, దీనత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు, దేవుని మాటకు లోబడుతూ ఉన్నాడు, దేవుడంటే భయపడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క ప్రవక్త కాబట్టి ఆమోసు గ్రంథంలో ఒక మాట రాయబడింది 3:7. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని ప్రభు అయిన యెహోవా తెలియపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమి చేయడం. దేవునికి ఉగ్రత, కోపం వచ్చేసింది. ఏలియా, నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు వస్తుంది, నువ్వు పోయి ప్రకటించమని అన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుని సన్నిధిలో ఉండి ప్రకటించాడు. వర్షము ఇక నుంచి వర్షం పడదు, మంచు కూడా పడదని చెప్పేసి ప్రకటించాడు. ఆ ప్రకటన ప్రకారంగా దేవుని ప్రవక్త కావటం వలన, దేవుని సన్నిధిని కనిపెట్టుకొని ఉండటం వలన దేవుడు ఏదైతే చెబుతున్నాడో దాని ప్రకారంగా చేస్తున్నాడు కాబట్టి దేవుడు అక్కడ కార్యాన్ని రుజువు చేశాడు. ప్రైజ్ లార్డ్. దేవుని సన్నిధిలో ఉంటే కలిగే ప్రయోజనం. దావీదు, ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్తాను ఇప్పుడు. దావీదు కూడా 23వ అధ్యాయం, దావీదు కీర్తనలు 23వ అధ్యాయం 6వ వచనములు అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే దేవుని మందిరములో నివాసం చేస్తే కలిగే ప్రయోజనం ఏంటంటే, అన్నల చేత అంటే చులకనగా, చిన్న పిల్లవాడివి, నువ్వు చిన్నవాడివి, మాకంటే చాలా నమ్రత కలిగిన వ్యక్తివి, మేమంటే యుద్ధంలో నిలబడగలుగుతాం, నువ్వు నిలబడలేవు కాబట్టి నీకు 4 గొర్రెలు అప్పగిస్తాం, గొర్రెల గాయమని చెప్పేసి కాపరగా పెట్టారు. ప్రైజ్ లార్డ్. చూడండి, కాపరి 23వ అధ్యాయం 1వ వచనములు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరముల జలముల యొద్ద
ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రతిదీ కూడా దావీదు వచ్చేసి గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ చిరకాలము దేవుని సన్నిధిలో దేవుని మాటకు లోబడుతూ ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. తనేం నష్టపోలేదండి. గొర్రెలు కాస్తున్న సమయంలో 23వ అధ్యాయం మొదటి నుంచి చదువుతూ ఉంటే ఏ విధంగా దేవునికి బాధ్యతను అప్పగించాడో, ఆ కాసే సమయంలో ఎలుగుబంట వచ్చింది. ఎలుగుబంటను ఏం చేశాడు? దావీదు చీల్చి చంపేశాడు. సింహం వచ్చింది, గొర్రె పిల్ల పట్టుకుంది. నోరు తెరిచి సింహం మీద పోరాడి గొర్రెను ప్రాణంగా తప్పించాడు. ప్రైజ్ లార్డ్. మనం చేయగలుగుదామా? సింహము గర్జించగా భయపడని వాడెవరో? దావీదు చిన్నవాడైనప్పటికీ, అన్నంలో చిన్నవాడైనప్పటికీ తీసివేయబడిన రాయే తలకు మూలరాయిగా దేవుడు నిలబెట్టి సింహం మీద విజయాన్ని పొందుకునే విధంగా, గొర్రెను కాపాడే విధంగా, ఎలుగుబంటిని చంపి గొర్రెని రక్షించిన విధంగా చూడండి. ఫిలిష్తీయుడైన గొలియాతు యుద్ధానికి సిద్ధపడినప్పుడు అందరూ అన్నలు ఏం చేశారంటే భయపడ్డారు. వాడిని చూడటంతో అందరూ భయపడతానే ఉన్నారు. కానీ అన్నలకు అన్నం తీసుకుని వచ్చేటప్పటికి మరి ఇక్కడ ఆందోళనగా ఉండేటప్పటికి ఈ యుద్ధానికి సిద్ధపడ్డాడు. ప్రైజ్ లార్డ్. యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఒక 2 గొప్ప ఆధారాలు చూశాడు. ఎలుగుబంటిని చంపాడు, సింహం మీద తిరగబడి గొర్రెను రక్షించాడు. ఈ యుద్ధానికి కూడా దేవుడు నన్ను నిలబెడతాడని చెప్పేసి, నాలో ఉన్నవాడు గొప్పోడని ఆయన రుజువు చేయటానికి ఈ యుద్ధం నేను చేస్తాను మరి గొలియాతు మీద అని చెప్పేసి ముందుకు వచ్చాడు. ప్రైజ్ లార్డ్. చూడండి, వాడు ఏం చేస్తున్నాడంటే 2 కోడిదోళ్ళకి పొడుచుకునే పోటీ పెట్టినప్పుడు రువ్వుతా ఉంటాయి, కాళ్ళు దువ్వుతా ఉంటాయి. 2 పొట్టేళ్లను మరి పోటీ పెట్టినప్పుడు ఒకటి గెలుచుకోవటానికి, కొట్టుకోవటానికి ఏ విధంగా సిద్ధపడతాయో, రువ్వుతూ ఉంటాయో ఆ విధంగా అక్కడ గొలియాతు రువ్వుతూ ఉన్నాడు. ఏది? యుద్ధం చేయడానికి అన్ని ధరించుకొని. కానీ దావీదు దగ్గర యుద్ధ పరికరాలు ఏం లేవండి. చప్పట్లు కొడతారా? దావీదు దగ్గర యుద్ధ పరికరం ఒకటే ఉంది, దేవుని వాక్యమే ఉంది. దేవుణ్ణే కలిగి ఉన్నాడు. కలిగి ఉండి ముందుకు వచ్చాడు. ఏంట్రా బాబు అందరూ పారిపోతుంటే నువ్వు ముందుకు వచ్చే పిల్లాడు, నేనేమన్నా కుక్కనా అని చెప్పేసి అనుకుంటున్నాడు తనుకుతాను. ఎస్, నాలో ఉన్న దేవునికి నువ్వు అనుకున్నట్టే కుక్కవే. ప్రైజ్ లార్డ్. యుద్ధానికి ముందుకొచ్చాడు. చేతిలో ఉన్న ఆ రాయిని ఒడిశాల్లో పెట్టాడు. యుద్ధము యెహోవాదన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న ప్రార్థన శక్తి విజయాన్ని ఇస్తుంది. దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఏలియా ప్రార్థన చేయబట్టి, ఏలియా దేవుని స్వరూపంలోనికి మారబట్టి, ఏలియాకు దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా ప్రార్థన చేసినప్పుడు వర్షం పడలేదు, మంచు కురవలా. మరి అందరికీ దేశం అంతటా కరువు వచ్చినప్పుడు ఏలియా గడ్డ రావాలిగా. ప్రైజ్ లార్డ్. మరి ఏలియాకు రాలా. ఏ దేవుడైతే ఏలియాను పంపించాడు ఆ దేవుని మాట విన్నాడు, లోబడ్డాడు. అయ్యా నువ్వు వెళ్ళి కేరీతు వాగు దగ్గర కూర్చో, అక్కడికి మరి ఆహారం వస్తుందని చెప్పరా, పోయి కూర్చోమని అన్నాడు. మచ్చటగా పోయి కూర్చున్నాడు. దేశమంతటా కరువు వచ్చింది. ఏలియాకి కాకోలముల ద్వారా వేడి వేడి ఆహారం టయానికి పంపించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనిషి అయినప్పటికీ ఆయనలో ప్రార్థన శక్తి ఉంది. దేవుని మాటకి లోబడ్డాడు. మొట్టమొదట దేవుని వాక్యానికి లోబడుతూ ఉన్నాడు. ఆకాశము నుండి అగ్ని కురిపించగలిగే గొప్ప శక్తివంతుడయ్యాడు. ప్రైజ్ లార్డ్. అదే విధంగా ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది, మంచు పడలేదు,
దేశమంతటా కరువు వచ్చింది. ఏలియా గడ కరువు వచ్చింది అనేది జనం అనుకున్న టైంలో చూడండి, ఏలియా కరువు కాదు, అది ఏలియా ద్వారా ఇంకొక కుటుంబం పోషింపబడాలి. ప్రైజ్ లార్డ్. ఇంకో కుటుంబం పోషింపబడాలి. వారు చివరి స్టేజీలో ఉన్నారు. వారు ప్రార్థన పరులై ఉన్నారు. వారు దేవుని మీద ఆధారపడి ఉన్నారు. దేశమంతటా కరువు వచ్చి ఎక్కడెక్కడోళ్ళంతా చనిపోతున్నప్పటికీ చూడండి, సారేపతి ఎదోరాలు కుమారుడు, వారు కూడా చివరి స్టేజీకి వచ్చారు. చివరి ముద్ద స్టేజీకి వచ్చారు. ఆమేన్. లేమిడి టైంలోనికి వచ్చారు. కానీ ఆ లేమిడి పూడ్చడానికి ఇక్కడ కేరుతు వాగులో ఉన్న నీరు ఎండిపోవాల్సి వచ్చింది. నువ్వు ఒక్కడే పోషింపబడితేట ప్రార్థన శక్తి ఏ ఊరిలో అయితే ఉందో, మానవునికి అసాధ్యముగా కనబడ్డా కూడా సాధ్యపరిచే దేవుడు దృశ్యముగా కార్యాలు చేస్తాడు. ప్రైజ్ లార్డ్. అదే విధంగా మరి ఇక్కడ కేరుతు వాగు ఎండిన తర్వాత దేవుడు రంగం మీదకి వచ్చి సారేపతు ఎదోరాలు ఉంటుంది, అక్కడికి వెళ్ళి నువ్వు మంచినీళ్ళు అడుగు అని అంటాడు. దేవుడు చెప్పినట్టుగా దేవుని మాటకు లోబడి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నీళ్లు అడిగాడు. నీళ్లు ఇవ్వటానికి సిద్ధపడ్డారు. అందరు ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ లార్డ్. నీళ్లు ఇవ్వటానికి సిద్ధపడేటప్పటికి కాదు ఒక చిన్న అప్పము చేసి నా యొద్దకు తీసుకురండి అని అన్నాడు. అయ్యా, కొంచెమే పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది. ఆ ఒక్క అప్పం చేసుకొని మేమిద్దరం తిని కాలం గడుపుదామని అనుకున్నాం. అనుకున్నాం. మరి ఆ కొంచెంలో మరి నీకు పెడితే ఎట్లా అనేది కొంచెం సందేహంగా అనేటప్పటికీ లేదు మొదట నాకు తీసుకురండి అని అన్నాడు. ప్రైజ్ లార్డ్. అన్నట్టుగానే అప్పం చేసి ఇట్ట ఊడ్చేలా ఉన్నదల్లా అప్పం చేసి తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చారు. ఏలియా అన్నాడు, మీరు కూడా వెళ్ళి అప్పములు చేసుకోండి అని అన్నాడు. ప్రైజ్ లార్డ్. అప్పములు అన్నాడు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఉన్నది మొత్తం నీకే పెట్టామయ్యా, ఇంకా లేదు అని చెప్పేసి అంటే లేదు మీరు వెళ్ళి అప్పాలు చేసుకోమని అన్నప్పుడు మళ్ళా చేయి పెట్టి ఆమె అట్ట తుడిచేటప్పటికి పిల్లవాడికి కూడా అప్పం వచ్చేసి, మరి పిల్లవాడు కూడా ఏలియా దగ్గరకు వస్తే లేదు మీ అమ్మను కూడా అప్పం చేసుకోమని చెప్పాడు. ఎప్పుడైతే ప్రవక్త మాట విని సారేపతు ఎదోరాలు ఆ బుడ్డిలో నుండి తొట్టిలో నుండి చేయి పెట్టి తీసిందో, ప్రవక్త మాట వినదో, ప్రవక్త మాటకు లోబడి తీసే కొలది కరువు తీరే కొలది, కరువు మరి తీరేంత వరకు కూడా వారికి బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి అయిపోలేదు. ప్రైజ్ లార్డ్. ప్రవక్త మాట వినాలి. ప్రవక్త మాట సారేపతు ఎదోరాలు కుమారుడు పోషింపబడ్డారు దేవుని మాటకి. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళటం చాలా మంది తేలిక తీసిస్తారు. ఆదివారం రావడానికి ఒక ఉద్దేశానికి రావటం మంచిదే అనుకుంటారు. ఎందుకంటే 6 దినాలు పని చేసుకోవడానికి, ఆ 7వ దినాన విశ్రాంతి తీసుకోవడానికి. ఈ విశ్రాంతి అనేది ఎక్కడిది? పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి, కొత్త నిబంధనలో మరి ఆదివారం అనేది పునరుద్ధరణ దినముగా మనం అనుకుంటున్నాం. కానీ లోకస్తులైతే విశ్రాంతి దినంగా తీసుకొని 6 దినాలు పనిచేసి 7వ దినాన ఇంటి దగ్గర ఉంటారు. ఎంత కష్టం పనైనా వెళ్తారు, ఎందుకంటే కూలి వస్తుంది కాబట్టి. నేను ముందుగానే చెప్పాను, ఎవరి గురించి నేను ఉద్దేశించి మాట్లాడను. మన ఆలోచన ఏంటంటే చాలా సులువుగా ఆలోచన చేస్తాం. ఆదివారం అనే దానికి చాలా సులువుగా ఆదివారాన్ని ఎగ్గొడతాం, ఆదివారాన్ని కుంటుకు చేస్తాం. ఆదివారం దేవుని సన్నిధి కంటే అశ్రద్ధగా ఉంటాం. అందుకని మన జీవితాలు బాగుపట్ల మీరు అనుకుంటారు. కానీ భౌతికంగా ఆర్థికంగా మీకు కనబడచ్చు. భౌతికంగా ఆర్థికంగా కనబడేది కొంతవరకే. కానీ దేవుని సన్నిధిలో దేవుని మాట మీద ఆధారపడుతూ, దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ, దేవుని మాట ప్రకారంగా లోబడితే ఆదివారం అనేది ఆశీర్వాదకరమైన దినము.
దేవుడు ఆశీర్వదించిన దినం, నీకు ఆశీర్వాదం వద్దని నువ్వు దాన్ని నెట్టేస్తున్నావు. ప్రైజ్ లార్డ్. కోరా కుమారులు చూడండి ఏమని రాశారు. 42వ దావీదు కీర్తన 1-2 వచనాలు. వాళ్ళని ఏ స్థితిలో నుంచి ఏ విధంగా వచ్చారో వాళ్ళ జీవితంలో గుర్తెరిగి వాళ్ళు కోరుకున్నది దేవుని మాటకు లోబడుతున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఎవరు ఈ మాట అనుకుంటుంది? కోరా కుమారులు అనుకుంటున్నారు. వీళ్ళు అనుకున్నట్టు మనం ఎందుకు అనుకోకూడదు? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలి? ఎందుకో తెలుసా? దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళంతా కోరాహుతో సహా చనిపోయారు. అయితే ఈ కోరా కుమారులు ఏం చేశారంటే దేవుని సన్నిధిని ఆశ్రయించారు. ప్రైజ్ లార్డ్. దేవుని సన్నిధిని ఆశ్రయించడం వలన వారు బ్రతికారు. కాబట్టి వారు మరిచిపోకుండా మేము నీ సన్నిధిలో మేము చూస్తూ ఉండాలి, మీ సన్నిధిని మేము కనిపెట్టుకుంటూ ఉండాలి. మన చదువుమా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఎందుకు చెప్పాడో తెలుసా? దుప్పి గురించి. వేటగాడికి దుప్పిని వేటాడటానికి వెళ్ళాడు. దానికి వదులుతాడు, బాణం వదులుతాడు. తగలటంతో దేవుడు ముందుగానే వాటికి దుప్పికి అనే దానికి దెబ్బ తగిలినప్పుడు రక్తం ఆగిపోవటానికి నీళ్లు ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్లు తాగటంతో రక్తం ఆగుతుంది, అది బ్రతుకుతుంది, నీటిని కోరుకుంటుంది, నీటిని ఆశ్రయిస్తుంది. ఆ నీటిలోనికి దిగి నీటిలో మూతి పెట్టడంతో రక్తం ఆగిపోతుంది. ప్రైజ్ లార్డ్. అందుకని దుప్పి నీటి కొరకు ఆశపడుతున్నట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు తెల్లారుతుంది అనుకునే వాళ్ళు ఉంటే చేతులు పైకెత్తండి. ఆదివారం నేను ఎప్పుడు వెళ్ళాలి? ఆదివారానికి ఏ సాకు దొరుకుద్ది, ఏ కుంటు దొరుకుద్ది, ఏ చుట్టాలు వస్తారు, ఏ కాళ్ళు నొప్పి వచ్చుద్ది, ఏది అవకాశం దొరుకుద్ది, ఆగిపోదాం. ఒక్క గంట కొరకు ఎన్ని ఆలోచనలు తిరుగుతున్నాయో చూడండి మీ మైండ్లో. దేవుని మైండ్ ప్రవక్తల్లోను, దేవుని మైండ్ దావీదులోను, దేవుని మైండ్ ఏలియాలోను ఉన్నవాళ్ళు చూడండి. దావీదు వచ్చేసి ఎప్పుడు జీవిత కాలమంతా నీ మందిరములో నివాసము చేసేదను అనుకున్న వ్యక్తిని అన్నలో కాపరిగా పెడితే చూడండి, దేవుడైతే ఇజ్రాయేలు ప్రజలకి నాయకుడిగా పెట్టాడు. దేవుని ఆలోచన ఏంటి? సింహాసనాన్ని ఎక్కించాడు. ఎందుకు? దావీదు దేవుణ్ణి కోరుకున్నాడు, దేవుని సన్నిధిని కోరుకున్నాడు, దేవుని సన్నిధిలో నివసించడానికి ఇష్టపడ్డాడు. ఇవాళ మనం కాదు అని చెప్పేసి దేవునికి విరోధంగా పోరాడుతున్నాం. దేవుని సన్నిధికి రండి, మీరు ఆశీర్వదింపబడతారు. ఆదివారం అనేది ఆశీర్వాదకరమైన దినము బైబిల్లో ఉంది. ఆదివారము నీ కొరకు దేవుడు ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టబడి చూడండి ఆయన వాక్కు నిలబెట్టడం కొరకు తిరిగి లేచిన రోజు, పునరుద్ధానమైన రోజు. మనం కాబట్టి అంత నిర్లక్ష్యంగా ఉంటున్నాం. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎన్నటికీ తరగదండి. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాలు కంటే శ్రేష్టము. మనము 1 గంటే ఇక్కడ గడిపేది,
ఒక్క గంటకి 1000 గంటలు. చూడండి, ఆఫర్ని తొలగించుకున్నాం. ఒక వస్తువు కొనేటప్పుడు, దసరాకో సంక్రాంతికో ఆఫర్ పెట్టినప్పుడు జనాలు గుంపులు గుంపులుగా వెళ్తారు. దేవుడు ఆఫర్ పెడితే మనం రారే. మన వాళ్ళు ఏం మోస్తున్నారు? ఏం బరువు మోస్తున్నారు? మీరు చేయలేని కార్యాలు ఏమైనా ఇక్కడ చేస్తున్నారా? దేవుని మాటలు వినటానికి, దేవుడు చెప్పిన మాటలు వినటానికి, దేవుని వాక్కు వినటానికి, ఆయన మాట ప్రకారంగా జీవించడానికి కష్టం అయితే ఆవలగట్టు రావాలంటే ఎక్కడి నుంచి వచ్చుద్దండి? ప్రైజ్ లార్డ్. యేసు క్రీస్తే సింహాసనాన్ని వదిలిపెట్టి, పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి ఆయన వధువుని ఆయనలో నుండి తీయటానికి ఎన్ని శ్రమలు పడ్డాడు. ఆయన పడిన శ్రమల్లో ఒక్క శ్రమైనా నువ్వు భరాయించగలుగుతావా? ఆయన పడ్డాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు. ఆ రక్తంలో నుండి ఆయన వధువుని, ఆయన సంఘాన్ని కట్టాడు. కట్టబడిన సంఘంలో ఆయన వధువు అని చెప్పుకుంటున్న మనము ఆశీర్వాదము ద్వారా ఆవులగట్టుకు వెళ్తాలంటే ప్రార్థనకు వచ్చి ఆయన మాటలు వినటానికి కష్టంగా ఉంటే ఎందుకండి అంత బాధ? 6 దినాలు పని చేసుకుంటాం, 7వ దినాన మన ఇంట్లో పని చేసుకుంటాం. దేవుని పని ఎప్పుడు చేస్తావు? ఏమండి, దేవుని పని ఎప్పుడు చేస్తావు? దేవుని సన్నిధిలో గడిపే వాళ్ళు ఎవరైనా అశ్రద్ధ పాలయ్యి, లోబి పాలయ్యి అడుక్కునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూపించండి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము కొరకు ఈ భూలోకములో కరువు అనిపించినప్పటికీ, వస్త్రహీనుడిగా ఉన్నప్పటికీ వాక్యము కొరకు అటు ఇటు పరిగెత్తకుండా ఆయన కలిగి ఉన్న వాక్యాన్ని పట్టుకొని భూలోకంలో మరణించినప్పటికీ పరలోకాన్ని సంపాదించుకున్నాడు. ఆయనే పేద లాజరు అయి ఉన్నాడు. వాక్యం కొరకు నిలబడ్డాడు పేదరికంలో. ఈరోజు నిన్ను పేదరికంగా ఉంచడానికి ఇష్టపడలేదే. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవయ్యే ఉండదో. ఆ యెహోవా ఆశ్రయం కోరుకున్న కోరాహు కుమారుల్ని ప్రైజ్ లార్డ్ రక్షించాడా లేదండి? మరి మనకేంది? మనకేంటంటావు? ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనిషే. ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది, వర్షం కురవమంటే అదే ఏలియా వచ్చి వర్షం కురవమంటే కురిసింది. ప్రైజ్ లార్డ్. దేవుణ్ణి ముందు పెట్టాడు. ఇజ్రాయెల్ దేవుడైన దేవుడు యెహోవా జీవము తోడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. మరి అదే ప్రకారంగా దావీదు కీర్తనలో 25వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెహోవా మర్మము. మనకి ఇక్కడ చాలా జాగ్రత్తగా వినమ్మా. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసి ఉన్నవి. ఆయన మాట్లాడే ప్రతి మాట మనకు తెలియాలంటే ఇంటి దగ్గర కూర్చుంటే తెలుస్తుందా? యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలిగిన వారికే తెలుస్తుందంట. ప్రైజ్ లార్డ్. భయము భక్తి కలిగిన వాడు ఇంట్లో కూర్చోడు. ఆదివారం తెల్లారాలి. మేము వాస్తవంగా రాత్రి కోటానికి పోయి 12 అయింది వచ్చేటప్పటికి. మళ్ళా నేను 2 కాడ నుంచి మెళుకుగానే ఉన్నా, కొట్టుమిట్లాడుతూనే ఉన్నా. ఆరాటం, ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు అక్కడికి పోవాలా 9ంటికి. ఒకవేళ నేను ఆ మాట మీకు తరచుగా చెప్పటం వల్ల మీకు తేలిక ఉండొచ్చు. ఆదివారం నాడు నాకు బాగోలేదని నేను ఇంట్లో పడుకుంటాను. మీరు ఏమనుకుంటారు? పానీలో పేడ వదిలింది, పాస్ గారు రాలేదు, బాగోలేదని. మనం పోయి గంట సేపు కూర్చోవాల్సిన పని లేదు, వినాల్సిన పని లేదు, మన పని మనం చేసుకోవచ్చు, మనకి ఇబ్బంది లేకుండా అయిపోయింది. దేవుడు నిజంగా ఎప్పుడో ఒక రోజు ఆ పని చేస్తాడులే అనుకుంటానే ఉన్నాం, దేవుడు చేసాడు అని చెప్పేసి సంతోషిస్తారా? గమనించండి, కాపరిని దేవుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. కాపరికి ఏ బలహీనత వచ్చినా కూడా నిలబెట్టేది ఆయనే. కానీ నిలబెట్టేది దేవుడైతే
నిలబడేది నేనైతే నాలో ఉన్న దేవుడు నిలబడి మాట్లాడతాడు. దావీదు కూడా అదే అన్నాడు. దావీదుని పిల్లవాడిగా చూసి, ఏరా అబ్బాయి, నేనేమన్నా కుక్కను అనుకుంటున్నా ఏంటి? నీ చేతిలో కర్రగడ లేదు, నా చేతిలో పెద్ద డాలు ఉంది, నేను కవచాన్ని ధరించుకున్నాను, అందరూ పారిపోతే నువ్వేంది నిలబడ్డా అని అనుకుంటున్నాడు. మరి చూడండి, దావీదు ఓ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నాలో గొప్పవాడు ఉన్నాడు, యుద్ధం చేసే నాయకుడు ఉన్నాడు, నేను భయపడాల్సిన పనేంటి? అది నెరవేర్చేది దేవుడై ఉన్నాడు. యుద్ధానికి సిద్ధపడి నిలబడ్డాడు. యుద్ధము యెహోవాది అన్నాడు. చేసింది ఎవరు? ఆనవాళ్ళేంటి, రుజువేంటి? తగిలిన రాయి ఇక్కడ తగిలింది, ఎటు పడ్డాడు? ముందుకు పడ్డాడు. రాయి ఇట్ట తగిలితే, ఎదురు తగిలితే ఎటు పడాలి? వెనక్కి పడాలి. అప్పుడు యుద్ధం ఎవరు చేశారు తెలుసా? దావీదు కాదు, దావీదులో ఉన్న దేవుడు. ప్రైజ్ లార్డ్. వెనకుండి ఒక్క తన్ను తన్నాడు, ముందుకు పడది. దావీదు విసిరిన రాయి ఇక్కడ తగిలిన వెనక తన్నిన దేవుడిది గొప్ప. ఈరోజు మనము రోగాలను జయించాలన్నా, ఆర్థిక పరిస్థితులు జయించాలన్నా, కుటుంబంలో ఉన్న సమస్యలు జయించాలన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన శక్తి తర్వాతనేనండి. కాబట్టి ఇక్కడ దావీదు కీర్తనలో 25వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి మర్మములు తెలియపడతాయంట. ప్రైజ్ లార్డ్. ఇక్కడికి వస్తేనే ఈ కాలానికి పంపబడిన ప్రవక్త తీసుకొచ్చిన మర్మం అందరికీ బయలుపడదు. అది ఇంటేనే బయలుపడేది, వింటేనే మనము దాన్ని ఆవులగట్టుకు వెళ్ళగలిగే సిద్ధపట్టుకయ్యే వాక్యము మనకి దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రైజ్ లార్డ్. సిద్ధపడాలంటే వాక్యం లేకుండా మనం సిద్ధపడలేం. అందుకని మనం ఏమనాలంటే, మనము దేవుని యొక్క వాక్యానికి, దేవుని సన్నిధిని మనం కోరుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళటం వలన ఆయన సన్నిధిలో దైవ చిత్తాన్ని గుర్తించగలుగుతాం. అబ్రహాము ఎదురు చూశాడు. ఆదికాండము 18వ అధ్యాయం 22వ వచనం. ఆ మనుషులు సదోమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా ఎక్కడ నిలబడ్డాడండి? యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అంటే ఇది నేను అంతటితో ఆపుతున్నానమ్మా, ఆగు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నానంటే, సొదొమలో ఉన్న లోతు గురించి, అన్న కొడుకు గురించి. నన్ను నమ్ముకొని వచ్చినప్పటికి ఆస్తి తక్కువ లేకుండా ఇచ్చాం, వేరుపడ్డ తను నివసిస్తున్న ఆ సొదొమకి అగ్నికి గంధకముల వర్షము కురవబోతుంది. దాన్ని రక్షించడం ఆయన, మరి ఆ సొదొమలో ఉన్న లోతు కుటుంబాన్ని కూడా రక్షించడానికి అబ్రహాం ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో నిలబడి. అదే కాదు, 18వ వచనంలో నుంచి ఉంటుంది. అబ్రహాము దేవుని మరి చదువేమా 18వ వచనం నుండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ, ఎక్కడండి? గుడారపు ద్వారము దగ్గర కూర్చొని ఉండి వారిని చూచి నేల మటుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఈ దాసుని దాటిపోవద్దు.
సరే, ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే ఈ దాసుడిని దాటిపోవద్దని చెప్పేసి అని కోరాడు. ఇక అబ్రహాము వాళ్ళకు చేసే గొప్ప విందు గురించి అక్కడ రాయబడి ఉంది. చేసేంత వరకు వేచి ఉన్నారు. అబ్రహాము చేశాడు. కడుపు నిండా తిని సమృద్ధిగా తిని పోతూ పోతూ ఆశీర్వదించారు. ప్రైజ్ లార్డ్. అబ్రహాము ప్రార్థనకి జవాబు వచ్చిందా రాలేదండి? దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానము పొందుకునేంత వరకు దేవుడు ఎక్కడైతే ఉండమన్నాడో అక్కడే ఉండి ప్రార్థన చేశారు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తే జవాబు ఎందుకు రాదు? ప్రార్థన చేస్తే జవాబు ఎందుకు రాదండి? మనం చేయకుండానే అన్ని రావాలి. ఈ మాట దేవుని దగ్గర అలాగా మనం ఆశించినట్టుగా గమనించండి. మనం కూలి పనికి పోయి కూర్చుంటే కూలిస్తాడా రైతు? మనల్ని ఇక్కడ పొలుగు పట్టుకోమంటలేదు, కొడవలు పట్టుకోమంటలేదు, నువ్వు కష్టపడి కొయ్యమని అంటలేదు. దేవుడు నీకు ఇవ్వటం కొరకు ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు. అందుకని యోహాను సువార్తలో రాయబడిన మాట ఏంటో తెలుసా? నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. చూడండి, మీ హృదయములను కలవరపడనీయకుడి. మీకు ఏది అవసరమో అది అడగటానికి మీరు ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేయండి. లేదని కలవరపడాల్సిన పని లేదు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఆయన అంటాడు మత్తయి సువార్తలో, నా తండ్రి ఇంట కాదు, ఆయన అంటాడు, మొదటిగా నా రాజ్యాన్ని నా నీతిని మీరు వెదకండి, మీకు ఏది కావాలో నేను ఇస్తాను అంటాడు. అడగమంటారు. అక్కడ మొదట ఆయనకి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొని ప్రార్థన చేయటం. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఆయన వాక్యానికి లోబడుతూ వాక్య ప్రకారంగా జీవిస్తూ దీనత్వం కలిగి ఆయన దగ్గర జవాబు పొందుకునేదానికి మనలో ఉన్న దీనత్వాన్ని బట్టి దేవుని దగ్గర నుంచి జవాబు వస్తుంది. ప్రైజ్ లార్డ్. దీనత్వము చూపిస్తే నీకు దేవునికి దైవత్వం కనబడుతుంది అనమాట. ఎంత దీనత్వం ఉంటే అంత దైవత్వము దేవునికి దగ్గర అవుతాం. కాబట్టి మొట్టమొదట మనం చేయవలసిన పని దేవుని సన్నిధిని ఆశ్రయించాలి, దేవుని సన్నిధిని కోరుకోవాలి. ఆదివారం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఒకవేళ ఎంతమంది ప్రార్థన వారిని చుట్టాలు వచ్చారనుకో, ప్రార్థనకు వస్తే తీసుకెళ్తాం. రాలేదనుకో తాళం ఇచ్చి ఇంటి దగ్గర కూర్చో, వచ్చిందా కనిపెట్టుకొని ఉండు, వచ్చిన తర్వాత వండి పెడతా, దానికి ఇష్టమైతే ఉండు, లేకుండా పో. ఎవరిని బట్టి అనగలిగాను ఆ మాట? ఎవరిని బట్టి? దేవుని బట్టి అనగలిగాం. వచ్చిన మనిషికి కనుక నువ్వు ప్రాధాన్యత ఇస్తే, దేవుణ్ణి మర్చిపోతే దేవుని మరచు వారికి శ్రమ. అదే దేవుని టైంలో, దేవుని సన్నిధికి పోయే టైంలో చుట్టాలు వచ్చారు, వాళ్ళకి బుద్ధి లేదు. వచ్చిన వాళ్ళకి బుద్ధి కలిగిందని నువ్వేం చేయాలి? బైబిల్లో మాట అనుకుందాం. బుద్ధి కలిగిన కన్యకలో బయలుదేరింది ఎంతమంది? 20 మంది. అందరు చెప్పండి. 10 మంది బయలుదేరింది. 5గురు ఏం చేశారు? వాళ్ళ దివిటీల నిండా నీరు పోసుకున్నారు, నూనె పోసుకున్నారు. అదనంగా 5గురు తీసిపోయారు. నూనె. 5గురు ఏం చేశారు? మన దివిటీలు వెలుగుతూ ఉండగానే ఆయన వస్తాడులే, ఆరిపోయే లోపు మనకి సమకూరుతులే అని చెప్పేసి అనుకున్నారు. దివిటీలు ఆరిపోయే టైం అయింది. ఈ దివిటీలు అదనంగా తీసిపోయిన వాళ్ళని, ఈ దివిటీలు ఆరిపోయే వాళ్ళు వచ్చి వీళ్ళని అడిగారు ఆయిల్ని. ఏదోలే మీరు తోటోళ్ళు అని చెప్పేసి అడిగారు, మాది పోస్తామని చెప్పేసి అనలా. ఈ 5గురు అదనంగా నూనె తీసిపోయిన వాళ్ళు, అదనంగా పరిశుద్ధాత్మ కలిగిన వారు, వాళ్ళు ఏమన్నారంటే, అదిగో అక్కడ కొంటున్నారు, అక్కడ అమ్ముతున్నారు, అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకుపోండి అన్నారు. ప్రైజ్ లార్డ్. వాళ్ళది పోయొచ్చుగా.
మనం ఏమంటాం తెలుసా? అబ్బా మిమ్మల్ని నమ్ముకొని మన అందరం ఒక మాట అనుకోనే కదా వచ్చింది అని చెప్పేసి మనం వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అని చెప్పేసి అనుకోబాకండి. ఈ బుద్ధి కలిగిన కనికలో బుద్ధి లేని వాళ్ళు నోరు అడిగినప్పుడు మీరు ఏదో అనుకుంటారని చెప్పేసి వాళ్ళకు ఉన్నది పోసి వాళ్ళు వీళ్ళు నష్టపోలా, మీరు పోయి కొనుక్కొచ్చుకోపోండి అని అన్నారు. కొనుక్కొని వచ్చేటప్పటికి ఈ బుద్ధి కలిగిన కనికలో ఎత్తబాటుకి వెళ్ళిపోయారు. దేవుని రాకడైపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు బుద్ధి కలిగిన వారు ఎవరంటే దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని యొక్క వాక్యాన్ని నెమరవేస్తూ వాక్య ప్రకారంగా జీవిస్తూ ఆయన రాక కొరకు కనిపెట్టుకొని ఎవరైతే వాక్యము ద్వారా సిద్ధపాటు కలిగి ఉంటారో వారు మాత్రమే ఎత్తబడేది. సిద్ధపాటు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆయన సంఘములో కట్టబడిన ఆయన సంఘములో మన ప్రవక్త ఏమన్నా అంటే వధువుకి ఏ స్థలం అది? విడిది స్థలం అంట. వధువుని ఇక్కడ సిద్ధపరచడానికి విడిది స్థలం. భౌతికంగా పెళ్లి కుమార్తె దగ్గరకొచ్చి డైరెక్ట్ పెళ్లింటికి తీసిపోతారా? ఏమా పెళ్లింటికి తీసిపోతారా? తీసిపోరుగా. భౌతికంగా ముందు ఒక పెద్ద ఇంటికి తీసిపోతారు, తర్వాత అదే విడిది ఇంటికి తీసిపోతారు. అక్కడి నుంచి మళ్ళా అనేక రకాలుగా వాళ్ళ ఆలోచనల ప్రకారంగా తీసుకెళ్తారు. కానీ దేవుని యొక్క వధువు విడిది స్థలం ఏదంటే ఆయన ఏర్పరచుకున్న ఒకే ఒక ఆరాధన స్థలం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరాధన స్థలాన్ని ఎవరు మర్చిపోకూడదు. దేవుని సన్నిధిని కనిపెట్టుకొని దేవుని రాక కొరకు సిద్ధపడాలి. నేను ఆవలగట్టుకు వెళ్ళాలి, ఆయన ఉన్న స్థలంలో నేనుండాలి. చూడండి, ఆకలి దప్పులు లేని రాజ్యానికి నేను తిరిగి రావాలి అనే ఆశ కలిగి ఉంటే ఆదివారాలు మిస్ అవ్వరు, దేవుని సన్నిధిని మిస్ అవ్వరు. బుధవారం అవ్వచ్చు, ఆదివారం అవ్వచ్చు, శుక్రవారం అవ్వచ్చు. ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు ప్రార్థనలకి పరిగెత్తుకుంటూ నడవాలి. ప్రైజ్ లార్డ్. పిలవని హాస్పిటల్కి ఎట్లా తిరుగుతాం? హాస్పిటల్ పిలుస్తుందా? హాస్పిటల్ మిమ్మల్ని పిలుస్తుందా? మీరు రండి అమ్మా, జీవరాజు గారు హాస్పిటల్కి రా. నన్ను పిలవటానికి కూడా దానికి భయం. ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని పిలుస్తుంది అంటే నేను ఉద్దేశించి కాదు, దయచేసి మీరు ఏమనుకోబాకండి. మీరు అనుకో ఒకరిని ఉద్దేశించి అనే మాట మటుకు మీరు ఎప్పుడూ అనుకోవద్దని నేను ముందుగానే చెప్పా. రైతు వచ్చి మిమ్మల్ని పిలవట్లా, మేస్త్రి వచ్చి పిలుస్తుంది. ఒక గవర్నమెంట్ జాబ్ చేసే టీచర్లు ఉన్నారు, టీచర్లకు ఏం చెబుతారు? ప్రిన్సిపాల్ ఆదివారం చిన్నక్క ఉంది, ఆదివారం తప్పనిసరిగా రా చిన్నమ్మాయి అని అంటే ఏం ఆయమా ఆదివారం ప్రార్థన బడికి స్కూల్కి రమ్మంటే ఏమంట? మేనేజ్మెంట్ రమ్మన్నారు పోయానే పాస్టర్ గారు అంటది. అవునా? మేనేజ్మెంట్ పరలోకాన్ని తీసిపోద్దా లేకుంటే యేసు ప్రభు పరలోకాన్ని తీసిపోద్దా? టీచర్లు కూడా ఉన్నారులే మాకు పీడబ్ల్యూడి కాలనీలో. ఇక్కడికి వచ్చింది అమ్మగారు, ఒక అమ్మ, ఇంకొక అమ్మ ఉంది. ఆదివారం మేనేజ్మెంట్ రమ్మన్నారు, పాస్టర్ గారు మేము వెళ్ళామని అంటారు. మీరు ఆదివారం వేరే పనులకు పోయిన టైంలో దేవుడు వచ్చాడు అనుకో, వధువు సంఘమని నేను వధువునని చెప్పుకుంటే దానికి ప్రయోజనం ఏముంది? విడవబడితే ఎత్తబడేదానికే కదా మనం ప్రయాసపడది. ప్రైజ్ లార్డ్. మీరు ఎప్పటికైనా గుర్తుంచుకోండి, దేవుని సన్నిధిలో ఎక్కువగా మన ప్రయాస, కష్టం, నువ్వు పడుతున్న ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదు. కాబట్టి నువ్వు కనిపెట్టుకొనుండు, దేవుని సన్నిధిని కనిపెట్టుకొనుండు. దేవుని సన్నిధికి వస్తా ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారటమే కాదు, మీ కుటుంబంతో సహా ఆవలగట్టుకు చేరతారు. మీరు ఎవరి మాట వినొద్దు, దేవుని మాట వినండి. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుని సన్నిధిలో మనం గడపటం వలన దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మనం ప్రయాసపడదాం. దేవుడు ఈ పరిశుద్ధమైన వాక్యం మన అందరి హృదయంలో ముద్రించబడను గాక సమయాన్ని డానియేలుకి ఇస్తూ ఉన్నాను.